రెండవది ఏకాగ్రతతో చదవండి. చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి అంటే, ఏదో ఊరికే ఇట్లా పైపైన చదువుకుంటూ పోవద్దండి. మనం చదివిన దాన్ని మన బ్రెయిన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ రీకలెక్ట్ చేయగలగాలి. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని బయటికి తీసుకురాగలగాలి మన బ్రెయిన్. కానీ మనం ఊరికే అక్షరాలు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి మనకు అది గుర్తుండదండి. మీరు ఇంట్రెస్టింగ్గా చదవకపోతే జస్ట్ చదువుతుంటారు, కానీ మీ బ్రెయిన్ దాన్ని ఫిక్స్ చేసుకోలేదు. చాలా స్టడీస్ ఏం చెప్తాయి అంటే కాన్సంట్రేషన్గా, అంటే బ్రెయిన్కు 2 పనులు చెప్పొద్దు. ఉదాహరణకి మీరు ఇక్కడ చదువుతున్నారు, కానీ బ్రెయిన్లో ఇంకోటి ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్తో ఆడుకోవాలా, సాయంత్రం పూట ఏ పార్టీకో వెళ్ళాలి, నేను క్రికెట్ ఆడుకోవాలి, లేదా సాయంత్రం పూట ఈ స్నాక్, ఇదే ఆలోచిస్తుంటారండి. ఆలోచిస్తూ చదవడం వలన మీకు చదివింది గుర్తుండదు. మీరు చదువుతున్నారు అనుకుంటారు, కానీ అది మీకు గుర్తుండదు, అర్థం కాదు. కాబట్టి కాన్సంట్రేషన్, బ్రెయిన్కి ఎప్పుడైనా సరే 2 ఫంక్షన్స్ చెప్పొద్దు. అంటే ఒకటి ఏదో ఆలోచిస్తూ చదవద్దు. మన కొన్నిసార్లు పొద్దున్న లేవగానే బాగా అర్థమై టకటకా చదివేస్తుంటామండి. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అరే అంతకుముందు చదివితే నాకు రాలేదు, కానీ ఇప్పుడు చదవగానే వెంటనే వచ్చేసింది అంటారు. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు మీరు కాన్సంట్రేషన్తో చదివారు. దానికి ముందు బ్రెయిన్కు 2-3 పనులు చెబుతూ చదివారు. పక్క నుంచి డిస్టర్బెన్స్ అవుతుంటుంది, మీకు చదివింది గుర్తుండదు, అసలు మీకు బ్రెయిన్కి ఎక్కదండి. కాబట్టి కాన్సంట్రేషన్తో చదవండి, ఏకాగ్రతతో చదవండి, ఇంకా ఇతరత్రా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా చదవండి. డెఫినెట్గా మీకు చదివింది గుర్తుంటుంది.